హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ మై ఛానల్. ఈరోజు మన వీడియోలో 40 సైజ్ వారికి హై నెక్ బ్లౌజ్ అండి. ఇది హై నెక్ బ్లౌజ్ ఉన్నప్పుడు బ్లౌజ్ వెనకాల డాట్స్ని ఏ విధంగా స్టిచ్ చేసుకోవాలో చూపిస్తాను. వెనకాల డాట్స్ స్టిచ్ చేసుకోవడం కోసం ఈ బ్లౌజ్ బ్యాక్ పార్ట్ని మనం ఖర్చు ఎంతవరకు అయితే తీసుకుంటామో అక్కడికి ఈ విధంగా ఫోల్డ్ చేయండి. ఫోల్డింగ్ చేసి ఫోల్డింగ్ ఎక్కడైతే వస్తుందో ఇక్కడ చిన్నగా డాట్ని కట్ చేసుకోండి. బ్లౌజ్ ఓపెన్ చేస్తే మనకి ఈ విధంగా కనిపిస్తుంది. ఇప్పుడు బ్లౌజ్కి డాట్స్ని కుట్టుకోవడం కోసం బ్లౌజ్ని ఉల్టా వైపుగా ఇలా ఫోల్డ్ చేసుకోండి. ఇలా ఫోల్డ్ చేసినప్పుడు కింది వైపుకి ఒక పీస్ వెళ్తుంది కదా, ఇలా వెళ్ళినప్పుడు ఈ రెండు పీసులు సమానంగా ఉండేలాగా చూసుకోండి. ఇలా ఉండేలాగా చూసుకొని ఒక 1/2 ఇంచు వరకు ఖర్చు వదిలిపెట్టేసి పైకి 4 ఇంచుల వరకు ఉండేలాగా స్టిచ్ చేసుకోండి. ఇది వచ్చేసి హై నెక్ బ్లౌజ్ కదా, నేను 4 ఇంచుల వరకు తీసుకుంటున్నాను. డీప్ నెక్ అనుకోండి, నెక్ని బట్టి మార్క్ చేసుకోవాలి. ఇక్కడైతే నేను 4 ఇంచుల లెంగ్త్ ఉండేలాగా మార్క్ చేస్తున్నాను. ఖర్చు క్లాత్తో కలుపుకొని ఇలా మార్క్ చేసుకొని ఇప్పుడు ఇక్కడి నుంచి వెళ్ళి ఒక రెండు వైపులా కూడా ఒక 1/2 ఇంచు కలిపితే 1 ఇంచ్ వస్తుంది కదా, ఇలా కింది వైపున ఒక 1/2 ఇంచ్ వరకు క్లాత్ను వదిలిపెట్టేసి పైకి వచ్చే కొద్ది సన్నదిగా వచ్చేలాగా స్టిచ్ చేసుకొని మళ్ళీ పైకి వచ్చాక చిన్నగా రఫ్ చేసినట్లుగా అనుకుని థ్రెడ్ని కట్ చేసేయండి. ఇలా స్టిచ్ చేస్తే మనకి డాట్ అనేది ఈ విధంగా రెడీ అవుతుంది. ఇప్పుడు మనకి బ్యాక్ పార్ట్లో 2 డాట్స్ వచ్చాయి కదా, ఒకవైపు డాట్ కంప్లీట్ అయిపోయింది. ఇప్పుడు ఇంకొక వైపు డాట్ని స్టిచ్ చేసుకోవాలి. ఇప్పుడు ఇంకొక వైపు డాట్ని స్టిచ్ చేసేటప్పుడు కూడా ఇక్కడ క్లాత్ ఫోల్డ్ చేసాం కదా, ఈ ఫోల్డింగ్ చేసినప్పుడు కూడా ఈ 2 పీసులు సమానం ఉండేలాగా చూసుకోండి. అలా అయితేనే మీకు ముడతలు అనేవి రావు ఫ్రెండ్స్ బ్యాక్ పార్ట్లో, లేకపోతే ఖచ్చితంగా ముడతలు అనేవి వస్తూ ఉంటాయి. ఈ విధంగా స్టిచ్ చేసుకోవాలి. ఇలా మొత్తం కూడా 2 వైపులా డాట్స్ని స్టిచ్ చేసుకున్న తర్వాత మనకి ఈ విధంగా కనిపిస్తుంది. ఇప్పుడు ఈ బ్యాక్ పార్ట్ మొత్తాన్ని ఇలా మధ్యలోకి ఫోల్డ్ చేయండి. ఇలా ఫోల్డింగ్ చేసినప్పుడు మనకి 2 డాట్స్ కూడా సమానంగా కలుసుకుంటాయి. అలాగే సైడ్స్ అన్నీ కూడా ఇలా నీట్గా కలిసేలాగా ఫోల్డ్ చేసుకొని ఇటు సైడ్ వైపుగా మనం ఎంతవరకు అయితే ఖర్చు తీసుకున్నామో అక్కడికి కొంచెం క్రాస్గా కట్ చేసుకోండి. ఇది 40 సైజ్ బ్లౌజ్ అండి. ఈ సైజ్ వాళ్ళకి బ్లౌజ్ పొడవు కొంచెం ఎక్కువగానే పెట్టుకుంటారు. అలాగే సైడ్స్ కూడా అందరూ కూడా కట్ చేయడానికి ఇష్టపడరండి. ఎందుకంటే కొంతమంది వాళ్ళకి నడుము దగ్గర మడతలు పడుతూ ఉంటాయి కదా, అలా మడతలు అనేవి కనబడకుండా ఉండేలా కూడా వాళ్ళు అలాగే ఇష్టపడతారు. కొంతమంది మాత్రం ఇట్లా స్ట్రైట్గా ఉండేలాగా ఇష్టపడతారు. ఇక్కడైతే నేను ఒక 1/4 ఇంచ్ మాత్రమే కట్ చేశాను, మీకు తెలియడం కోసం అనేసి. ముడతలు ఎక్కువ రాకుండా ఉండాలి అంటే ఇలా కట్ చేసుకోవాలి, అది తెలియడం కోసం అనేసి కట్ చేశాను. ఒక 1/4 ఇంచ్ అయితే కొంచెం ముడతలు ఎక్కువ వస్తాయి అనుకుంటే 1/2 ఇంచ్ వరకు కట్ చేసుకున్నా పర్లేదండి, మనకి బ్యాక్ పార్ట్లో ఫిట్టింగ్ అనేది బాగుంటుంది. ఇలా కటింగ్ చేసిన తర్వాత దీనిపైన నడుం బెల్ట్ని స్టిచ్ చేసుకోవాలి. నడుం బెల్ట్ స్టిచ్ చేసుకోవడం కోసం నేను ఇది కాటన్ బ్లౌజ్ పీస్లో ఉందే తీసుకున్నాను. ఇది 1.5 ఇంచ్ విడుతుండేలాగా తీసుకోండి. పట్టి అంటే ఒకవైపు చిన్నగా పట్టి ఫోల్డ్ వస్తుంది, ఇక్కడైతే నాకు పన్నానే వచ్చింది కాబట్టి డైరెక్ట్గా స్టిచ్ చేస్తున్నాను. ఒకవేళ మీరు ఫోల్డ్ చేసినట్లయితే 1.5 ఇంచ్ ఉండేలాగా తీసుకోండి, లేదా ఫోల్డ్ చేయడం అనుకుంటే 1.5 ఇంచ్ ఉండేలాగా తీసుకొని ఈ బ్యాక్ పట్టిన పైన పెట్టేసి స్టిచ్ చేసుకోవాలి. అలాగే డాట్స్ దగ్గరికి వచ్చేసరికి క్లాత్ని ఈ విధంగా చిన్నగా ఫోల్డ్ చేసుకోండి. ఒక 1/2 ఇంచ్ మందం క్లాత్ని ఇలా చిన్నగా ఫోల్డ్ చేసుకొని స్టిచ్ వేయండి. ఇలా వేయడం వల్ల మనం రివర్స్లోకి తిప్పి కుట్టినప్పుడు ముడతలు అనేవి రాకుండా ఉంటాయి. నడుం బెల్ట్ దగ్గర ముడతలు అనేవి లేకుండా నీట్ ఫినిషింగ్ కనిపిస్తుంది. ఇలా ఒక్కసారి స్టిచ్ చేసిన తర్వాత ఇప్పుడు నడుం బెల్ట్ క్లాత్ని ఇలా బయట వైపుకి తిప్పుకొని దీనిపైనుంచి వెళ్ళి అణిగుడు కుట్టు అనేది వేసుకోవాలి. ఈ విధంగా అణిగుడు కుట్టు అనేది వేసుకోవాలి. వేసుకునేటప్పుడు కూడా మళ్ళీ మీరు కరెక్ట్గా చూసుకుంటూ వేయండి. ప్లీజ్ ఫ్రెండ్స్, నా వీడియో మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. మీరు లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయడం వల్ల నాకు కొంచెం సపోర్ట్ ఇచ్చిన వాళ్ళు అవుతారు, అలాగే నా వీడియో మరింత మందికి షేర్ అవుతుంది. ఇది బ్యాక్ పార్ట్ వచ్చేసి హై నెక్ అండి, 40 సైజ్ బ్లౌజు. ఇలా ఒకసారి స్టిచ్ చేసిన తర్వాత ఇప్పుడు ఉల్టా తిప్పుకొని ఈ నడుం బెల్ట్ క్లాత్ని ఇలా బ్లౌజ్కి అణిగి ఉండేలాగా స్టిచ్ వేసుకోవాలి. ఇలా వేసేటప్పుడు కూడా మీరు మరీ సైడ్కి అంటే ఈ బెల్ట్కి చివరికి వేయకండి, మధ్యలోకి వేసుకోండి. ఎందుకంటే మనం హెమ్మింగ్ చేసినప్పుడు మళ్ళీ ఆ కుట్టు హెమ్మింగ్ కుట్టు ఈ కుట్టు కలిసిపోవడం వల్ల విప్పినప్పుడు 2 కుట్లు కూడా తెగిపోయే అవకాశం ఉంటుంది. కాబట్టి ఒక 1/2 ఇంచ్ మందం క్లాత్ను వదిలిపెట్టేసి లోపలికి ఉండేలాగా చూసుకుంటూ స్టిచ్ వేసుకోండి. ఈ విధంగా స్టిచ్ వేస్తే మనకి బ్యాక్ పార్ట్ అయితే రెడీ అవుతుంది ఫ్రెండ్స్. దీనికి కింది వైపున ఒకసారి ఐరన్ చేసినట్లుగా లేదా నెయిల్తోనే రఫ్ చేసినట్లుగా అంటే పర్ఫెక్ట్గా వస్తుంది. ఈ బ్లౌజ్ వచ్చేసి బ్యాక్ వచ్చేసి హై నెక్ బ్లౌజ్ అండి, ఫ్రంట్ వచ్చేసి క్రాస్ కటింగ్, అలాగే డీప్ నెక్ బ్లౌజు. మీరు దాని కొలతలు కూడా అలాగే ఫ్రంట్ పార్ట్ స్టిచ్చింగ్ కూడా ఒకసారి చూడండి, మీకు ఈజీ మెథడ్లోనే ఉంటుంది. బ్లౌజ్ మొత్తం కూడా బ్యాక్ పార్ట్ ఫినిష్ అయిన తర్వాత ఈ విధంగా అయితే కనిపిస్తుంది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్.